set, a small simple data set తీసుకొని సో బేసిక్ అనాలిసిస్ సో బేసిక్ ఎవాల్యుయేషన్ చేసాం అన్నమాట. సో ఇది మీకు సో టు లైక్ టు కీప్ యువర్ కోడ్ సాఫ్ట్వేర్ కోడ్ దిస్ ఇస్ ద అకౌంట్ దట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ దట్ పర్పస్. సో పాసిబ్లీ డాక్యుమెంట్స్ కూడా ఏమైనా ఉంటే ఐ విల్ బి షేరింగ్ టు దిస్ అకౌంట్ ఉంది, రైట్. సో క్రెడెన్షియల్స్ ఇచ్చాను కదా, కీప్ దోస్ క్రెడెన్షియల్స్ అండ్ టు విజిట్ యువర్ కోడ్ ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చేసి మనం గూగుల్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, యూ కెన్ గో టు గూగుల్ డ్రైవ్. Okay, so Google Drive lo there will be like Colab notes and just open that one and open this. That's done. Okay, so it opens your code. Simple process. So below manaki to run each and every cell, we can cell and it runs first cell, second cell is sort of coding. This is third cell and numbering each and any good of cell and so you are supposed to execute each and every cell in sequence. Okay, first is run errors you can start executing the second one. When you run it and if it doesn't contain any errors, it will give a green tick and how much time it took to execute. So Colab in the uses it is very easy to use, need not to install any what we call any application on any software on your device, first thing. And ekkadaina ippudu you can open it anywhere, like we tab lo open cheyochu, ekkadaina open cheyochu, you can open it from anywhere to show it to your supervisor. Okay, so that is main purpose of using Colab and it is very much similar to the Jupyter notebook that we use for performing data analysis. Got it? So ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం బేసిక్ యాజ్ అన్ ఇనిషియల్ స్టెప్. సో ఐ గెస్ ఇట్ విల్ బి లైక్ హ్యూజ్ ఇఫ్ యూ షో ఇట్ లైక్ సార్ నేను చేశాను అని ఇంతవరకు లైన్ డిటెక్షన్ చేశాను ఈ 1 వీక్లీ 4-5 డేస్లో అని చెప్తే ఇట్ విల్ బి ఎ డిఫికల్ట్ థింగ్. కాకపోతే ఇవన్నీ ఇంత చూపించిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇవన్నీ హీట్ మ్యాప్స్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ మ్యాప్స్ ఇంతవరకు చూస్తే సరిపోతుంది. ఈ 8th స్టెప్ నుంచి వాట్ ఎవర్ వి మేబీ లైక్ 9th స్టెప్ నుంచి వాట్ ఎవర్ వి హ్యావ్ డన్ దట్ ఈస్ ఆల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిటెక్టింగ్ లైన్. అంటే మనకి రోడ్ లో లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ ని డిటెక్ట్ చేయడం కోసం యూస్ చేసే కోడ్. సో అక్కడ వరకు మనం ఒకటేసారి 1 వీక్ లో వి ఫినిష్ ఇట్ అంటే లైక్ కొంచెం ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ద ప్రొఫెసర్ టు యాక్సెప్ట్. ఓకే, సో మై సజెషన్ ఈస్ జస్ట్ I started using some kind of functions that helps me to understand transform images lo unde different colors and the transformations ni base cheskoni we decide whether a type of objects ippudu meer identify chesina line object kabatti manam mostly focus on line object. Okay, so daniki manam image exploration cheyadam chaala important. Give me a sec. ఆఫీస్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి, సారీ. సి సో నేనేమంటా అంటే ఇట్ ఈస్ బెటర్ టు ఎక్స్ప్లెయిన్ అప్ టు దిస్ 8th స్టెప్ వరకు. ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ సార్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఐ హావ్ డన్ ఆన్ ఇమేజెస్ అండ్ ఇమేజెస్ లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ మ్యాప్స్ జనరేట్ చేసాం, దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ లెవెల్లో వీ కెన్ డిటెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ లైన్స్ అనేది వీ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో అన్మ్యూట్ చేయరా మీరు. Sneha, unmute kariye please. Okay. So you understood. So that is how we go on mata. So initial step kabatti if we say that ikkada varaku chesanu nenu image lo unna so different types of analysis, it is a part of main analysis lo ivi konni important parts kabatti idi ela cheyochu anedi I learned it and I did up to here ani where we can explain it to the supervisor. Okay, so coming to this section, next section వచ్చేసరికి ఏమవుతుందంటే it becomes some complex thing అయిపోతుంది.
సో లైన్ డిటెక్షన్ అల్గోరిథం అనేది అట్లీస్ట్ ఇట్ టేక్స్ ఒక 15 days to understand the concept and implement it. Okay. So ఇప్పుడు ఇది మనం నెక్స్ట్ మీటింగ్ లో యూ కెన్ షో ఇట్. సార్ బై నెక్స్ట్ మీటింగ్ ఐ విల్ బి డిటెక్టింగ్ లైన్స్ రోడ్ లో ఉండే లైన్స్ ఏమైనా అంతవరకు నేను ఐ విల్ బి డిటెక్టింగ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో నేనేం చేస్తాను అంటే ఐ విల్ బి డిలీటింగ్ దిస్ వన్. అలొకేట్ చేసుకున్నారు యాక్చువల్గా మొన్న మీకు చెప్పిన తర్వాత అలొకేటెడ్ ఇంతవరకు మీకు. సో దీనిలో ప్రతిదానికి దర్ ఇస్ ఎ కామెంట్, ఆ కామెంట్ ఉంటుంది. ఆ కామెంట్ చెప్తుంది అనమాట వై వీఆర్ డూయింగ్ ఇట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ కోడ్, వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ రైటింగ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ కోడ్ అనేది ఇట్ ఎక్స్ప్లెయిన్స్. ఓకే. సో వాట్ ఎవర్ వీ డూ వీఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ what type of data. For example, one textual content undanukondi, if you write something in Word document, it contains some kind of data that is in English language and you can understand. Images lo em untundi, different types of content, it contains colors, it contains shapes, and circle shapes and different types of geometric shapes, it contains some kind of symbols. Okay, so image lo unde content ela untundi, Word document lo if we get textual data, image lo it contains different types of content. So to understand it, to understand what different types of objects existing in the image, it is very crucial to understand and evaluate content in the image. Manaki image lo em content undi, image process cheyalante em content undi anedi evaluate cheyadam chaala important. So for that purpose we will be doing by writing all the code, and we try to show some kind of so using manam ikkada color change chesam anukondi. So gray transformed image cheyagane, so some kind of white lines are highlighted. Okay, so some kind of again Gaussian blur chesam anukondi, again manaki cloudy images ivanni koncham differences telustayi annamata. So again this is some HSV transformation చేసినప్పుడు మనకి కొంచెం బ్లర్ ఎక్కడెక్కడైతే వెరీ different patterns ఉన్నాయో ఆ patterns you can identify. For example, this is బ్లాక్ కలర్ అనుకోండి, వైట్ ప్యాచెస్ ఎక్కడ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎక్కడ వచ్చినాయి, అక్కడ కలర్ చేంజెస్. సో ఇవన్నీ లేటర్ స్టేజెస్ లో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. ఇప్పుడు క్యానీ ఇమేజ్ ఉంది, క్యానీ ఇమేజ్ లో యూ కెన్ సీ లైక్ ఆబ్జెక్ట్స్ అవుట్ లైన్స్ చూడొచ్చు, కార్ అవుట్ లైన్, ప్లాంట్ అవుట్ లైన్, మన చుట్టూ ఉన్న బార్డర్ అవుట్ లైన్స్, యూ విల్ బి సీయింగ్ అవుట్ లైన్స్. సో ఇలా వీ క్యాలిక్యులేట్ దీస్ థింగ్స్ ఫర్ ద నెక్స్ట్ ఎవాల్యుయేషన్ పర్పస్. ఇక్కడ వచ్చే ప్రతి వాల్యూ కూడా సో ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ అంతే, అవి ఎంతవరకు అక్కడ యూజ్ చేస్తాం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. కాకపోతే టు అండర్స్టాండ్ హౌ అన్ ఇమేజ్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్, ద వే వి ఎక్స్ప్లోర్ డేటా, హౌ ఇమేజ్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్. ఇప్పుడు మనకి విజువలైజేషన్స్ వచ్చాయనుకోండి, సో దీనిలో వెన్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద ఇమేజెస్, దీస్ ఆర్ యాక్చువల్లీ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఇది ఇమేజెస్ కి వచ్చి. సో దీనిలో వీ క్యాలిక్యులేట్ అబౌట్ ఇమేజ్ హెచ్ఎస్వీస్, బ్లర్నెస్, ఇలా కొన్ని. ఓకే. సో మీరు ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, సార్ ఐ స్టార్టెడ్ కోడింగ్ మై డాక్యుమెంట్, నా ప్రాజెక్ట్ ఏది ఉందో నేను అది స్టార్ట్ చేశాను కోడింగ్. ఫస్ట్ నేను ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్. ఒక ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ లో ఉన్న డీటెయిల్ ని ఐడెంటిఫై చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఐ కెన్ యూజ్ అనేది ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. ఓకే. సో అండ్ ఇప్పుడు మనం ఈ లాస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకు లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ ఒరిజినల్ ఇమేజ్ లో లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మనకి ఎంతవరకు కరెక్ట్ గా కనిపిస్తుందో ఆ ఇమేజ్ ని మనము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తుంటే లైన్స్ మనకు కనపడంత వరకు వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్. ఇక్కడ మన కార్ వెళ్తుంది, సో మన కార్ కి లైన్ ఎంత వరకు కనిపిస్తుందో ఆ ఇమేజ్ ని మనం ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో బై యూజింగ్ సమ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్. ఫస్ట్ మనం నేను మీకు చెప్పాను కదా, we will be identifying lines, we will be identifying moving cars, and we will be identifying some static objects. 3 different activities we perform. The 3 different activities నుంచి వచ్చే డెసిషన్ ని బేస్ చేసుకొని ఫైనల్లీ we evaluating the decisions. అది మన అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సో ఫస్ట్ థింగ్ we started with line detection. లైన్ డిటెక్షన్ లో ఎంతవరకు లైన్స్ ఉన్నాయనే వరకు నేను చేశాను సార్. నెక్స్ట్ వీక్ ఐ కెన్ షో యూ హౌ ద లైన్ కెన్ బి డిటెక్టెడ్. బాక్స్ క్రియేట్ చేసి, సో ఇందాక మీకు కనిపించింది కదా కోడ్ లో రెడ్ కలర్ మార్క్లు, వేరే ఎవరి లైన్ ఈజ్ దేర్ అక్కడ రెడ్ కలర్ మార్క్ క్రియేట్ చేసుకుని అంతవరకు మనం ఫినిష్ చేస్తాం చెప్పాలి. సో లెట్ us స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద కోడ్. సో ఇందులో వెన్ వి స్టార్ట్ అవర్ వర్క్, ఈ ప్యాకేజెస్ అన్ని కూడా వాట్ ఎవర్ ద ప్యాకేజెస్ దట్ ఆర్ ఇంపోర్టెడ్, ఈ ప్యాకేజెస్ అన్ని ఇట్ హెల్ప్స్ us టు రన్ ద కోడ్. ఈ కోడ్ మొత్తం రన్ అవ్వాలంటే ఈ ప్యాకేజెస్ అన్ని ప్రజెంట్ ఉంటాయి.
ఓకే. సో మూవీ పై ఎడిటర్ అంటే వీడియో క్లిప్. సో ఒక వీడియో క్లిప్ మీరు ఏదైనా ఇస్తే దానిలోంచి వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఇమేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా విండోస్ వీడియో మేకర్‌ది ఏదన్నా యాప్ ఏదన్నా మీరు యూజ్ చేస్తుంటే ఎప్పుడన్నా, సో వీడియో మేకర్ యాప్‌లో ఆ యాప్‌లో ఏముంటుందంటే వాట్ ఎవర్ ద వీడియో యూ క్రియేట్ దట్ విల్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ ఇమేజెస్. ఓకే. సీక్వెన్సెస్ ఆఫ్ ఇమేజెస్ అన్ని కలిపితేనే ఒక వీడియో అవుతుంది. ఓకే. ఓకే. A sequence of images and దానికి ఒక ఆడియో ఫైల్ యాడ్ అయితే it will become a video file, స్ట్రీమింగ్ ఫైల్ అవుతుంది అన్నమాట. సో when we ఓకే. have a video clip kind of thing, దాన్ని మనము యూజ్ చేసుకొని దానిలో ఉన్న డీటెయిల్ ని ఎవాల్యుయేట్ చేయడానికి యూ నీడ్ దట్ వన్ వీడియో క్లిప్, వీడియో ఫైల్ క్లిప్ అండ్ మూవీ ఫై డాట్ ఎడిటర్ అని ఈ ప్యాకేజెస్ మనకు అవసరం. దానిలో CV2, OS ఇవన్నీ సమ్ జనరిక్ థింగ్స్ దట్ వి యూస్. మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది ఏంటి అంటే టు ప్లాట్ గ్రాఫ్స్ వి యూజ్ ఇట్. ఓకే. మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే మ్యాట్ ప్లాట్ లైబ్రరీ అది. ఓకే. మ్యాట్ ల్యాబ్ ప్లాట్ లైబ్రరీ. సో నెక్స్ట్ NumPy and Pandas. Pandas and NumPy we use it for statistical analysis or numerical analysis. సో మ్యాథమెటిక్స్ ఏమైనా ఉందనుకోండి ఈక్వేషన్స్ రాయడానికి వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి we need NumPy and Pandas. In addition to that, it is also required. మనం ఇప్పుడు statistical analysis or data analysis చేస్తున్నామంటే it is again some kind of math కాబట్టి we need those tools. అవి రెండు packages contains lot of details, lot of supporting programs that can be used to analyze the data. So these are details regarding packages. So next ఏంటంటే when your document started, when your evaluation started, it will be asking for some kind of image. So FFmpeg Linux 64. Then maybe like this is for running the movie MPEG అంటే మూవీ ఎడిటర్ ఫైల్ కాబట్టి MPEG ఫైల్స్ ఏమైనా రన్ చేయడానికి యూజ్ అయ్యి ఒక టూల్. ఓకే. సో నెక్స్ట్ వాట్ వి డిడ్, వి ఇంక్లూడెడ్ ఇమేజ్. మన దగ్గర ఆల్రెడీ ఒక ఇమేజ్ మనం అప్లోడ్ చేసాం దీనిలో files and folders. There is a test image. This is the image that we have included. So ఈ ఇమేజ్ ని వాళ్ళు యూజ్ చేసుకొని అనాలిసిస్ చేస్తారు. ఫస్ట్ ఆ ఇమేజ్ ఇంకా యూజ్ చేయలేదు. దీస్ ఆర్ సమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం కొన్ని ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసిన తర్వాత ఇవన్నీ డెఫినేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత హియర్ వి స్టార్టెడ్ యూజింగ్ ద ఇమేజెస్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ గ్రే ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు గ్రే స్కేల్ ఆఫ్ ఇమేజ్ అన్నాం అనుకోండి. గ్రే స్కేల్ ఆఫ్ ఇమేజ్ కి ఒక ఫంక్షన్ రాసాం ఇక్కడ. ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. మీరు జావా ఐడియా అనేది ప్రోగ్రామింగ్? No sir, not that much. Okay, fine. So when we use that one, ఇప్పుడు మనం ఇక్కడ when we call ఇక్కడ నుంచి మీ కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. గుర్తెట్టుకోండి నెంబర్ 4th, 3rd నుంచి ఇట్ ఈస్ కోడ్ రన్నింగ్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ ఈ సాలిడ్ వైట్ కర్వ్ అనే ఇమేజ్ అనే ఫైల్ గా డిఫైన్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వాట్ వి డిడ్, గ్రే స్కేల్ క్రియేట్ చేసాం, గ్రే స్కేల్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసాం. ఆ ఇమేజ్ ని గ్రే స్కేల్ ఆఫ్ ఇమేజ్ అన్నప్పుడు దిస్ ఫంక్షన్ విల్ బి కాల్డ్. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇట్ విల్ కమ్ టు దిస్ ఫంక్షన్. ఇక్కడ ఈ ఫంక్షన్ కి వచ్చి ఇట్ రిటర్న్స్ cvt కలర్ అంటే ఇట్ చేంజెస్ గివెన్ ఇమేజ్ టు గ్రే స్కేల్ అన్నమాట. ఈ ఫంక్షన్ రన్ అయ్యి ఆ ఇమేజ్ ని రిటర్న్ చేస్తుంది. సో ఆ రిటర్న్ వచ్చిన ఇమేజ్ మనం ఏం చేసాం, ప్లాట్ ఆ రిటర్న్ వచ్చిన ఇమేజ్ గ్రే ఇమేజ్ లో స్టోర్ అవుతుంది. ఓకే. So it means that when we call this function, whatever the value returned by that function will be stored in gray image. ఆ గ్రే ఇమేజ్ ని మనం ఏం చేస్తున్నాం, ప్లాట్ IM షో అంటే ఇమేజ్ షో. సో మ్యాట్ ప్లాట్ లో ప్లాట్ ఉంది కాబట్టి మ్యాట్ ప్లాట్ కాబట్టి ఇమేజ్ ని షో చేయమని చెప్పాం గ్రే స్కేల్. ఇప్పుడు మనం అక్కడ గ్రే స్కేల్ అక్కడ కన్వర్ట్ అయింది. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు కన్వర్ట్ అయ్యి ఆ ఇమేజ్ ని ఇట్ గోట్ రిటర్న్ అన్నమాట. ఆ రిటర్న్ అయిన ఇమేజ్ ని మనం డిస్ప్లే చేస్తాం. సో సిమిలర్లీ సో these two commands are same but actual code is written in definitions. ఇక్కడ డిఫైన్ చేసిన కదా ఫంక్షన్స్, ఈ ఫంక్షన్స్ లో యాక్చువల్ కోడ్ రాస్తాం. సో నెక్స్ట్ ఏం చేసేప్పుడు Gaussian blur ఉంది అనుకోండి, ఈ సేమ్ ఫంక్షన్ Gaussian blur డాట్ ఇమేజ్ కామా 5. 5 is the blur area numerical value. సో ఇక్కడ మనకి ఇక్కడ ఉంది Gaussian blur, kernel size 5 అన్నమాట. ఓకే. కెర్నల్ అంటే సో ప్రాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాసెసెస్ అనుకోండి. ఓకే. బేసిక్ at this level. So next level we can discuss about it in more detail. So a kernel size 5 అన్నమాట. So this is the command supported by CV. Open CV ఉంటుంది కదా, CV2 అనే ఒక ప్యాకేజ్ that supports.
cv2.gaussian blur image comma kernel size comma kernel size. This is the function that transforms, that blurs the given image అన్నమాట. మనం ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఈ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు it blurs the image, Gaussian blur create అవుతుంది. So then again దాన్ని మనం ప్లాట్ చేస్తాం. Next we are transforming image into HSV. What is HSV full form? Hue, saturation and value. Okay, so మన డాక్యుమెంట్ మన ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ లో ఉన్న hue, saturation, values ని బేస్ చేసుకొని we can transform image. Okay, దానికి we call same again similar way we call that function. Where is that function? Function name is cv2 color. So image hsv is equal to cv2 dot image cv2 function in call చేయలేదు I guess. ఇక్కడ straight away it was done. Straight away chesesi they displayed the image HSV. Then canny image same thing again, it didn't call any function, straight away it was conducted canny image comma 50/50. So already we have image ki manam 50/50 values, okay, it was evaluated and we got some kind of output and that is displayed plot image shown. So this is all regarding the analysis. Maybe ఇంకా రిమైనింగ్ ఫంక్షన్స్ ఇక్కడ ఏమైతే ఇచ్చారో వాళ్ళు ఆ రిమైనింగ్ ఫంక్షన్స్ ఈ డ్రా లైన్స్ ఇవన్నీ దిస్ ఇస్ ఫర్ మేబీ నెక్స్ట్ యాక్టివిటీ. ఓకే ఓకే సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఇవన్నీ ఇమేజెస్ ముందు యాజ్ ఏ ఇన్పుట్ తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నాం మేడం, ఇదిగోండి ఇమేజ్ ఇస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇమేజ్. ఒక ఇమేజ్ తీసుకున్నాం ఇన్పుట్, ఈ ఇమేజ్ ఓకే దాని పేరు సాలిడ్ వైట్. ఆ ఇమేజ్ ఇక్కడ ఉంది, టెస్ట్ ఇమేజ్ అనే దానిలో ఆ ఫోల్డర్ లో ఉంది సాలిడ్ వైట్ కర్వ్. ఇంకా సార్ మీరు నాకు డేటా సెట్ లింక్ పెడతానంటే అది చాలా పెద్ద డేటా సెట్ కదా, సో వి నీడ్ ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఏంటి అంటే ఒక సింగిల్ ఇమేజ్ తో మనం పెర్ఫామ్ చేస్తాం. అప్పుడు మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఏంటి అంటే సేమ్ ప్రాసెస్, మనం ఏదైతే ప్రాసెస్ అంతా చేసామో ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం లూప్ లో పెడతాం. సో ఇప్పుడు ఒక ఇమేజ్ కి ఏమైతే జరిగిందో అది వన్ స్టెప్. అది వెన్ వి కీప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ లూప్, మనకి డేటా సెట్ లో ఇన్ని ఇమేజెస్ ఉంటే అన్ని టైమ్స్ అది రన్ అవుతూనే ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు డేటా సెట్ చాలా ఇమేజెస్ ఉన్నాయి, సో అంత డేటా సెట్ విల్ బి యూజింగ్ ఇట్. we will be using it. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఒక ఇమేజ్ కి రన్ చేస్తాం, ఒక ఇమేజ్ కి రన్ చేస్తున్నాం. వెన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత we run it for all the images. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఒక జస్ట్ ఫర్ లూప్ వైల్ లూప్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైల్ ఎండ్ అంటే దానిలో ఉన్న ప్రతి ఇమేజ్ కి దిస్ ప్రాసెస్ షుడ్ బి డన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక ఫ్రేమ్ ఉంది అనుకోండి, ఒక ఫ్రేమ్ లో ఒక 24 ఇమేజెస్ వచ్చాయి అనుకోండి. అన్ని ఇమేజెస్ ని ఒకటేసారి రన్ చేయాలి కదా టు ఐడెంటిఫై లైన్స్. ఇన్ దట్ వే. సో ప్రతి ఇమేజ్ కి చేస్తాం. ఫస్ట్ ఏంటి అంటే ఇమేజ్ లో ఉన్న డేటా మనం ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ ఒక ఇమేజ్ కి చేసాం అనుకోండి, దాన్ని మనం రిపీట్ చేస్తాం. లూప్ లో పెట్టడం అంటే ఏంటి అంటే ఒక ఇమేజ్ కి రన్ చేస్తాం, మల్టిపుల్ ఇమేజెస్ కి రన్ చేయాలంటే సేమ్ ప్రాసెస్ విల్ బి అప్లైడ్ ఫర్ ఆల్ అదర్ ఇమేజెస్. సో దాన్ని మనం ఒక లూప్ క్రియేట్ చేసి ఆ లూప్ లో పెట్టి అన్ని ఇమేజెస్ ని రన్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఇమేజ్ రాదు, అప్పుడు ఇక్కడ మనకి ఒక జిప్ ఫైల్ కానీ లేదా ఒక ఫోల్డర్ నేమ్ కానీ వస్తుంది అంతే. ఓకే, బట్ that won't be a time consuming for the project. అంటే లైక్ చాలా టైం పడదు దానికి. ఏం పట్టదు, ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఇది అయిపోయింది అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఇంతే అండి. దిస్ ఇస్ లైక్ దిస్. ఇక్కడ వరకు చేస్తాం మనం. దెన్ వాట్ వి డిడ్ ఇస్ లైక్ ఫర్ ద షేపింగ్ లెట్ మీ ఫినిష్ దిస్ వన్. ఇది కెనాన్ వరకు చెప్పాం కదా. అలా ఇవన్నీ కూడా ఏంటంటే CV2 ఉంది కదా, ఆ CV2 వల్ల ఆ CV2 అనే ప్యాకేజ్ ని యూజ్ చేసుకొని వీ కెన్ జనరేట్ ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. నెక్స్ట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ లైక్ ఇమేజ్ ని రీషేప్ చేస్తున్నాం. రీషేప్ చేసి బేస్డ్ ఆన్ ద రీజన్ ఎంత కావాలి అనే ఇంట్రెస్ట్
మన లైన్ ఎంత ఉంది దాన్ని బేస్ చేసుకొని వీఆర్ రిడ్యూసింగ్ ద ఇమేజ్ సైజ్ అండ్ వి ఐడెంటిఫై లైక్ ఎంతవరకు అయితే లైన్స్ ఉన్నాయో అంతవరకే మనం సెలెక్ట్ అయ్యేలాగా ఇమేజ్ ని రీక్రియేట్ చేస్తాం. Okay. Okay, so there is some kind of formula that was applied here. A formula uses we did it. Okay, so ఇది సింపుల్ థింగ్, అక్కడ వరకు మనం చేసాం. సో ఇది రాసాము, ఒకళ్ళు ఇది అడిగారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని అనుకోండి ఈ కాన్సెప్ట్. సో ఐ టుక్ సమ్ ఎగ్జాంపుల్ అండ్ ట్రైడ్ ఇట్, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాను. Okay. సో ఇప్పుడు మీరు ఇంత షార్ట్ పీరియడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్ కెనాట్ బి డన్, ఎందుకంటే మీకు ఈ రోజే ఉంది కదా మీటింగ్. No, sir. సో అంతే చెప్పండి. సో ఐ ట్రైడ్ ఇట్ సార్, తీసుకొని ట్రై చేశాను. ఐ అండర్స్టూడ్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి డన్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు మీరు అన్న దానికి ఏంటి అంటే, ఇప్పుడు మీకు లైక్ ఈ క్రియేటివ్ న్యూ నోట్బుక్, సో ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 5 ఉంది అనుకోండి, లూప్స్ ఐడియా ఉన్నాయండి. కొంచెం ఉంది సార్. a is equal to I ఉందండి మనకి. సో మేబీ ప్రింట్ a అన్నాం అనుకోండి. Now you got a printed. Okay, so మనం ఏం చేస్తున్నాం, a లో ఉన్న ఒక్క ఎలిమెంట్ మీదే మనం ఫోకస్ చేసాం, ఒక్కటే వాల్యూ సెండ్ చేయడం కోసం మనం యూస్ చేసాం. అదే మనము ఫర్ లూప్ యూజ్ చేసాం అనుకోండి, మేబీ ఇంకొకటి తీసుకున్నాం సెకండ్. సో ఫర్ జావా కంటెంట్స్. In range of 6. So maybe something like this. This one. But ఇప్పుడు మనకి x in range of 6 to print x. So initiation equals x in range of 6, 0 to 6 print x. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఇది x in range of a అన్నాం అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ a అనేది మనం ప్యాకేజ్ కింద తీసుకున్నాం అనుకోండి. a అనే దాంట్లో we got 5 images అనుకోండి. సో we want to display each and every image అనుకోండి. మనం ఇక్కడ లూప్ యూజ్ చేస్తాం. లూప్ యూజ్ చేసినప్పుడు ఇట్స్ రిపిటేటివ్ ప్రాసెస్ అన్నమాట. సో it displays maybe 0 1 2 3 4. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఇమేజ్ చేసినప్పుడు ఆ ఒక్క ఇమేజ్ ని రన్ చేయడానికి దిస్ ఇస్ ద కోడ్. వాట్ ఈస్ ద మెయిన్ లాజిక్ అక్కడ, ప్రింట్ ఏ అంతే. ఓకే, సో ప్రింట్ ఏ కి ముందు మనం when we kept లూప్ అనేది మనం పెట్టాము, it displayed each and every value. ద సేమ్ వే మనం ఏంటి అంటే ఇక్కడ ఒక ఇమేజ్ కి మనం రన్ చేసాం, ఆ ఇమేజ్ ని మనం లూప్ లో పెట్టామంటే అండ్ వాట్ ఎవర్ ద మన మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో ఇమేజ్ కి, ఆ ఇమేజ్ సోర్స్ కి మనం కంప్లీట్ ఆల్ డేటా సెట్ లో ఉన్న ఇమేజెస్ అన్ని పెట్టామనుకోండి, వాట్ హ్యాపెన్స్ ఇస్ ప్రతి ఒక్క ఇమేజ్ కి ఇట్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అండర్స్టాండ్? సో సింప్లీ లైక్ దిస్. సార్ నాకు అర్థమైంది, లైక్ ఐ గాట్ యువర్ పాయింట్ వాట్ యు సేయింగ్, బట్ ఫర్ ఇమేజెస్ అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. నా టెక్స్చువల్ డేటా ఇట్ విల్ బి అ టెక్స్చువల్ డేటా, సో లైక్ ద ప్రాసెసింగ్ అండ్ ఆల్ టైమ్ విల్ బి లెస్. బట్ ఇమేజెస్ అది పెద్ద డేటా సెట్ కదా, దట్ ఇస్ వై ఐ ఆస్క్డ్ యు. అలా ఏం లేదు. ఇప్పుడు మనం ఇమేజెస్ తీసుకుంటే పెద్ద డేటా సెట్ అయినా కూడా ప్రాసెస్ కి ఆల్రెడీ మనం ప్రాసెస్ చేసి పెట్టుకుంటాం కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఇమేజెస్ తీసుకున్నాం అనుకోండి, వీఆర్ ప్రాసెసింగ్ ఇట్, మేబీ 1 day పట్టింది అనుకోండి, ప్రాసెస్ చేసి పెట్టుకుంటాం కదా, టైం పట్టదు యాక్చువల్గా. సో బికాస్ ఎప్పుడన్నీ ఇంటర్నెట్ స్పీడ్ అయ్యింది, ఫాస్ట్ అయిపోయాయి కదా, మనకు ఒక 10 minutes లో వీ కెన్ డౌన్లోడ్ 2 GB డేటా.
ప్రాసెస్ చేయడానికి కూడా అంతే. ఓకే, మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి. ఓకే. ఓకే, సో అలా ఇంకా మనకి ఎప్పుడైనా కానీ వెన్ యూఆర్ పర్ఫార్మింగ్ డేటా అనాలిసిస్, ఇప్పుడు మీరు తీసుకోండి అది ప్రేరణ డాక్యుమెంట్ తీసుకోండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక 100 MB 500 KB ఆఫ్ సైజ్ అండ్ ఇట్ కంటైన్స్ మల్టిపుల్ వేరియబుల్స్. అది ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇది టెక్స్ట్ అనలిటిక్స్, అది ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. డేటా అనేది ఖచ్చితంగా మీ సూపర్వైజర్ అడిగేది ఏంటంటే ఎక్కువ డేటానే తీసుకోమని చెప్తారు. సో వెన్ వి టేక్ ఎక్కువ డేటా తీసుకున్నప్పుడు, వెన్ యూ టేక్ మోర్ డేటా, ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ప్రాసెస్ టైం. ఒక రోజు మనం కేటాయించుకోవాలి అంతే, అండ్ కేటాయిస్తాం డేటా, అది మరి ఒకటి. Okay, so the person who is working on it, he will keeping it open. He will process it and he will generate all the values. Okay, so నేను చెప్పేది అంటే మీ సూపర్వైజర్ ముందు మీరు రన్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఈ కోడ్ అయితే యూ కెన్ రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. సూపర్వైజర్ ముందు మీరు ప్రాసెసింగ్ రన్ చేయాలనుకున్నారు అనుకోండి, యూ ట్రై రన్నింగ్ ఇట్, ఇట్ విల్ ఎండ్ అప్ కంప్లీట్ గా అసలు కాదు. అది మీరే కాదు, ఎవరు డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ ఎవరికి చేసినా కూడా వి సజెస్ట్ దెమ్ నాట్ టు రన్ బేసిక్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ ది డేటా సెట్ ఉంది, దీన్ని లోడ్ చేసుకోవటము, దాన్ని ప్రాసెస్ చేయటము, ఈ రెండింటిని చేయొద్దని చెప్తాము. ఆల్రెడీ కంప్లీటెడ్ డాక్యుమెంట్ యూ ఆర్ సపోజ్ టు షో ఇట్. సో దిస్ ఇస్ హౌ ఐ రన్ ఇట్, ఇది నా కోడ్ అనేది. ఇంకేమైనా కొత్త కోడ్ అడిగితే లాస్ట్ లో ఏమైనా ఒక 2-3 లైన్స్ ఏదైనా కోడ్ రాయమంటే అది రాస్తామేమో, కానీ మధ్యలో మనం రన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అది పెద్ద డేటా సెట్, అది రన్ అవ్వాలంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. సూపర్వైజర్ ఆల్సో నోస్ అబౌట్ ఇట్. ఓకే, సో అది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో మనం ప్రాసెస్ చేసి రిజల్ట్స్ అని జనరేట్ చేస్తాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ లింక్. అన్ని ఇక్కడే ఇప్పుడు మీకు మీరు నేను రన్ చేయకుండా ఇవన్నీ రిజల్ట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు రన్ చేసినా కూడా యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు రన్ ఇట్ యూ విల్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అవుట్కమ్. థింక్ అంటే ఇట్స్ ఆల్రెడీ రన్ అయ్యి మీ కోడ్ ఇందులోనే వస్తుంది. అండ్ మీరు ఇప్పుడు దీన్ని ఏదైనా రన్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక డమ్మీ కోడ్ మీకు కోడ్ కూడా పంపిస్తాం, ఫైనల్ కోడ్. దాన్ని తీసి సెపరేట్ గా ఇంకొక దానిలో వేసుకొని ఇంకో పేరుతో సేవ్ చేసుకొని దానిలో మీరు ఏమైనా ట్రయల్స్ చేయాలంటే దానిలో చేయొచ్చు. ఓకే సార్, కానీ ఇక్కడ మీరు ఇమేజ్ తీసుకున్నారు, లైక్ జస్ట్ టేక్ యాజ్ దిస్ ఫోర్త్ సెల్ ఫర్ దిస్ ఇమేజ్. అది ఇది డేటా సెట్ లో మీరు ఇమేజ్ ఒక ఎలా తెలుసు ఇదే ఇమేజ్ అని? అంటే సార్ మీరు ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేశారు కదా, సో హౌ మీరు మళ్ళీ at the top you have kept the functions like coding and explanation for this image. So how does it come to that image only, not any other image? ఈ ఇమేజ్ ఒకదానికి కాదు, యూ కెన్ గివ్ ఎనీ ఇమేజెస్. ఇది పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు నేను కార్ లో వెళ్తూ ఉన్నానండి, నాకు ఫస్ట్ ఈ ఇమేజ్ వచ్చింది, దానికి నాకు లైన్ ఇక్కడ ఉందని తెలిసింది, నేను కొంచెం పక్కగా జరిగి స్ట్రైట్ గా వెళ్తూ ఉన్నాను. నెక్స్ట్ ఇమేజ్ వచ్చింది అంటే నేను ఇంకొక అడుగు ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ద ఇమేజ్ విల్ బి న్యూ, రైట్? సో ఆ ఇమేజ్ వచ్చింది, ఆ ఇమేజ్ వచ్చినప్పుడు ద కార్ విల్ బి మేకింగ్ సెపరేట్ డెసిషన్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, దెర్ ఇస్ ఎ లైన్ రైట్ సైడ్, దెర్ ఇస్ ఎ లైన్ లెఫ్ట్ సైడ్, దెర్ ఇస్ ఎ లైన్ ఎట్ దిస్ లొకేషన్. దట్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు ద మన డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్. ఏంటంటే మన ప్రాజెక్ట్ వాట్ ఎవర్ ద ప్రాసెస్ వీఆర్ డూయింగ్, ఆ ప్రాజెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. ఓకే, సో ఈ ఇమేజ్ అన్ని పలానా ఇమేజ్ కి చేయాలని ఏం లేదు, వీ డూ ఇట్ ఫర్ ఆల్ ద ఇమేజెస్. ప్రతి ఒక్క ఇమేజ్ కి ఇట్ విల్ బి డిటెక్టింగ్ లైన్స్, అబ్స్ట్రక్షన్స్ అండ్ మూవింగ్ కార్స్, ఈ మూడు డిటెక్ట్ చేస్తాం. ఓకే, అంటే పలానా ఇమేజ్ మనమే సెలెక్ట్ చేసుకోవాలని ఏమి ఉండదు, ఇట్స్ ఎ ప్రాసెస్ అన్నమాట. మనం వి షుడ్ ఫీల్ లైక్ వి షుడ్ అస్యూమ్. చెప్పండి. Yes, I got your point. Like you now said that this image we have I mean fourth cell image మనమే సెలెక్ట్ చేసుకున్నామా సార్? అంటే ఇది ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా సార్, సో హౌ డస్ ఇట్ గో టు దట్ ఇమేజ్ ఓన్లీ? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ దట్ అప్లైస్ టు దట్ ఫంక్షన్. నీ తీసుకున్న టెస్ట్ ఇమేజ్ ఇట్స్ ఎ రాండమ్ ఇమేజ్, యు కెన్ టేక్ ఎనీ ఇమేజ్. ఓకే, అదే నేను అడుగుతున్నాను. ఇదే తీసుకోవాలని ఏం కాదు, యు కెన్ టేక్ ఎనీ. ఇప్పుడు ఏదైనా ఒక రాండమ్ ఇమేజ్ తీసుకున్నా కూడా ఇట్ విల్ బి ఫంక్షనల్ ఇన్ దట్. ఓకే ఓకే ఓకే, అంతే అంతే, సింపుల్, వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళది ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు మనం అనలైజ్ చేస్తాం, మనం ఇమేజ్ అనాలిసిస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వి విల్ బి అనలైజింగ్ అబౌట్ ఇమేజ్. ఇప్పుడు ప్రేరణది డేటా న్యూమరికల్ డేటా వచ్చింది కాబట్టి తనది న్యూమరికల్ డేటా అనాలిసిస్ ఉంటుంది. సో ఇంకొక ఫ్రెండ్ తను టెక్స్ట్ అనలిటిక్స్ తీసుకున్నాడు కాబట్టి టెక్స్ట్ ని మనం అనలైజ్ చేస్తాం, ఇలా ఉంటుంది అంతే. సో ఇప్పుడు దీనిలో మనము అబ్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, అబ్స్ట్రక్షన్స్ తక్కువ ఉన్నాయి,
Maybe by the end of the code, మనం రాసుకుని వెళ్ళే కొద్ది చేసుకుంటూ వెళ్ళే కొద్ది you also get some kind of proper data analysis related visual. ఇవన్నీ visualizations కదా. ఇప్పుడు HSV అనేది Gaussian blur అనేది ఇవన్నీ కూడా these all are called visualizations. Okay, so మీకు visualizations, data analytics, predictions ఇవేవి మిస్ కావు. You can see everything అన్నీ వస్తాయి. Okay, అదే మీకు చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కానీ everything will be done for it. Got it? Okay. Yeah. At the end. So this is your coding part. You just show him and tell him that ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చెప్పడానికి ట్రై చేయండి. Simply saying that sir, I started analyzing images. So these I performed ఒక 4 activities perform చేశాను. Transforming image into CSV, transforming image into grayscale, transforming image into Gaussian. ఇలా 4 activities perform చేశాను. And I am resizing the image resizing this to some particular area where it resize చేయడం ఇట్లా కూడా I started doing అని చెప్పండి. So these are practice చేస్తున్నాయి. ఇవి నేర్చుకున్నా నేను అంత అంటే నేను ఆల్రెడీ డేటా అనలిటిక్స్ చేస్తానని చెప్పాను మరి. సో పైథాన్ లో సో పైథాన్ కాబట్టి ఇప్పుడు వీక్ తెలుసుకుంటాను బికాస్ టెస్ట్ అనలిటిక్స్ కొంచెం కొత్త నాకు నేను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పండి. సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నేను నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి ఐ విల్ షో యూ అట్లీస్ట్ ఐడెంటిఫైయింగ్ 1 or 2 ఆబ్జెక్ట్స్ అది చెప్పండి. చెప్పిన తర్వాత ఏంటంటే మనం క్లాసిఫికేషన్ ని మనం చేయొచ్చు. డేటా అనలిటిక్స్ ఐ విల్ షో యూ హౌ టు డూ దట్ అనేది. ఓకే, సూపర్వైజర్ కి మీరు క్లియర్ గా చెప్పండి సార్ నేను ఒక తన మీట్ అయితే ఇప్పుడు మీరు 1 year అన్నారు అంత టైం పట్టదు సార్. యాక్చువల్లీ లైక్ ఎగ్జిస్టింగ్ డేటా సెట్ మీద నేను అనలైజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ వీకెండ్ కి ఐ విల్ డెఫినెట్లీ షుడ్ 1 week లైక్ డెఫినెట్లీ ఫిక్స్ దిస్ వన్ మేబీ లైన్ డిటెక్షన్. ఈ 3 నేను ఒక 20-25 days ఒక 1 month లో ఐ విల్ ఫినిష్ మై ప్రోగ్రామింగ్ అని చెప్పండి. సో నేను అంతా ఫినిష్ చేసుకోగలను. ఐఎమ్ లెర్నింగ్ ఇన్ ఏ గుడ్ వే, స్పీడ్ కూడా ప్రాపర్ గా ఉంది అని చెప్పండి. మీరు అండర్స్టాండ్స్. ఓకే, 1 month లో కోడింగ్ ఫినిష్ చేసేసుకుంటే మీరు అది ఫినిష్ అయిపోతే ఇంకా మిగిలేదు ఏముంటుంది డాక్యుమెంటేషన్ కదా. సో డాక్యుమెంటేషన్ కి ఇట్ హార్డ్లీ నీడ్స్ 1 month. Okay. Got my points. అంటే it hardly takes 3 months to finish that project అనేది నా ఉద్దేశం అన్నమాట. సో మీరు రెగ్యులర్ గా కూర్చొని డేటా అనలిటిక్స్ నేర్చుకున్నా కూడా ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ న్యూ స్టూడెంట్ యూజువల్లీ దట్ ఈస్ ద టైమ్ ఇట్ టేక్స్. మీరు ఒక 2 months గట్టి కూర్చుంటే యూ కెన్ అండర్స్టాండ్ ప్రోగ్రామింగ్ అండ్ యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ ఏ ప్రాజెక్ట్. డాక్యుమెంటేషన్ కి హార్డ్లీ 1 month is enough, I guess. 16,000 words. And after completing the programming activity, 1 month is enough. And hardly 3 months so you can finish your project. My understanding, Snehadi, I don't know in what aspect, in what perspective he told that it takes 1 year and anything. But na perception, na way of explanation. So same thing you explain him, sir. In 1.5 months, I will be programming everything. In completing a program changes under Japan. Okay. 1.5 months. So he understands. Okay, 1.5 months like 1.5 month I will be fixing my project. Can you give me review? I will review each other. But in correction 7 I will 1 month, 1.5 month. I will make sure that I will be contributing on your reviews. Okay. Totally it is 4.5 months. Your project schedule correct. Okay. So it looks at చూడండి నేను whatever the video I told you ఒకసారి చూసి ఇది ఒక పార్ట్ whatever the explanation ఎలా ఏంటి మనం ఏం చేసామని. It's a very simple thing. మీరు ఒక ఉన్న ఇమేజ్ ని ట్రాన్స్ఫార్మ్ చేశారంట. దీన్ని మనం ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ అంటాం. Okay. Okay, you tried. I worked on image transformation techniques. I transformed image to gray image, some XYZ image, some XYZ image. అది ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి సరిపోతుంది. Okay. ఓకే, నాకు మొన్ననే అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది సార్. అదర్వైజ్ నేను ఇంకా బెటర్ గా రాసుకునేవాడిని. ఇప్పుడు చెప్పండి. I was just thinking about ముందు సెక్షన్స్ వాటి గురించి డిస్కస్ అనుకుంటూ ఉంటాను. చెప్పండి. ఓకే, నేను ఇది పోస్ట్ చేశానండి యూట్యూబ్ లో. యూ జస్ట్ ఐ విల్ షేర్ లింక్ ఆల్సో. యూ జస్ట్ పోస్ట్ ఇట్ దట్. Just a minute, sir. చెప్పండి.